హలో ఎవ్రీవన్, ఇప్పుడు ఈ జిడ్డు ఫేస్ని కొంచెం బ్యూటీ ఫేస్ కప్ తయారు చేద్దాం అనుకుంటున్నాను. సో ఆల్రెడీ మన దగ్గర ఫేషియల్ కిట్ ఉంది కదా, మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ లో. సో దాని మీద క్లియర్ గా మెన్షన్ చేశారనమాట, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అలాగా. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్జింగ్ అనమాట. నీట్ గా క్లీన్ చేసేసాను నా ఫేస్ ని. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్క్రబ్బింగ్ అనమాట. నాకు ఆల్రెడీ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఎక్కువ ఉంటాయి నోస్ మీద, చిన్ దగ్గర అలాగా. సో దాన్ని అయితే నీట్ గా అప్లై చేసేసాను ఫేస్ మొత్తం. అండ్ నెక్స్ట్ కొంచెం సేపు మసాజ్ అయితే చేశాను అనమాట ఫేస్ ని. ఎక్కడన్నా కొంచెం గట్టిగా ఉంటే అవి కొంచెం స్మూత్ గా అవుతాయి అనేసి. అండ్ నెక్స్ట్ నా దగ్గర వెట్ క్లాత్ ఉందన్నమాట. సో దాంతో నీట్ గా క్లీన్ చేసేసాను ఇందాకట్లాగే. స్క్రబ్బింగ్ అంటే కొంచెం డిఫరెన్స్ కనపడుతుంది కదా మనకి, సో అలాగే నాకు కనిపించింది అనమాట. సో మీరు కూడా చూసేయండి, కొంచెం డిఫరెన్స్ మీకు కూడా అర్థం అవుతుంటది. అలాగో మన దగ్గర ప్రొడక్ట్స్ తో పాటు బ్లాక్ హెడ్ నీడిల్ కూడా పెట్టుకున్నాం కదా. సో దాంతో అయితే కొన్ని బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అయితే నీట్ గా రిమూవ్ చేసేసాను. సింగిల్ హ్యాండ్ తో కష్టపడుతున్నాను అనేసి మా చెల్లి హెల్ప్ చేద్దామని అయితే తీసుకుంది, వీడియో నేను తీస్తా అనేసి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం స్టెప్ 3కి వెళ్ళిపోదాం. స్టెప్ 3 వచ్చేసి మసాజ్ క్రీమ్ అనమాట. సో ఇప్పుడు మసాజ్ చేసేసుకుందాం నీట్ గా ఫేస్ ని మనం మసాజ్ చేసుకోవడం కంటే ఎవరైనా మసాజ్ చేస్తే ఎంత బాగుంటుందో కదా, రిలాక్సింగ్ గా. సో దీన్ని అయితే ఒక 10 to 15 minutes అయితే ఉంచేసుకోవాలి అలాగే ఫేస్ మీద. నేను అంతసేపు వెయిట్ చేయలేను కాబట్టి అంత పేషెన్స్ లెవెల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఉండదు అనమాట. సో వెట్ క్లాత్ తీసేసుకొని నీట్ గా క్లీన్ చేసేసాను ఫాస్ట్ గా. ఇంకా నీట్ గా క్లీన్ చేసేసాక ఇలా ఉందన్నమాట నా ఫేస్. సో నాకు టచ్ చేస్తుంటే కొంచెం స్మూతీగా అనిపిస్తుంది అనమాట నా ఫేస్ నాకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు స్టెప్ 4కి వెళ్ళిపోదాం. ఇదైతే మసాజింగ్ జెల్ అనమాట. దాని టెక్స్చర్ అయితే జెల్లీగా ఉంది అసలు టచ్ చేస్తుంటే. ఇంకా దీన్ని కూడా నీట్ గా ఫేస్ కి అయితే అప్లై చేసేసాను. నేను ఒక పక్క ఇవన్నీ చేసుకుంటే ఈ రిబ్బన్ ఊరికే నిలబడట్లేదు, జారిపోతా ఉంది. ఇంకా దాన్ని క్లిప్స్ తో అయితే గట్టిగా పెట్టేశాను ఎలాగోలా. సో ఇంకా జెల్ తో మసాజ్ చేసుకొని నీట్ గా ఇలా కొంచెం డ్రై అయ్యేంత సేపు ఉంచాను, 3 to 4 minutes అలాగా. ఇంకా దాన్ని ఈసారి వెట్ క్లాత్ తో కాకుండా డ్రై క్లాత్ తో రబ్ చేసేసాను నీట్ గా. ఇంతకీ మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఒకవేళ చేసుకోకపోతే నా ఛానల్ ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోరా ప్లీజ్. అలాగే నా వీడియోస్ మీకు నచ్చుతుంటే లైక్ చేసేయండి. ఏమైనా కొత్త వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ లో పెట్టండి, నేను అలా ట్రై చేస్తాను ఒకవేళ నాకు వీలైతే. మాటల్లో పడి ఫేషియల్ గురించి చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు స్టెప్ 5 అనమాట. ఇది వచ్చేసి ఫేస్ ప్యాక్ వేయడం. మనం ఫేస్ ప్యాక్ వేసుకోవాలి ఇప్పుడు ఫేస్ మొత్తం. ఫేస్ ప్యాక్ ఫేస్ మొత్తానికి కాకుండా ఇంకెక్కడ వేసుకుంటారులే చెప్పండి, నేనేదో అండం కాకపోతే. సో ఈ ఫేస్ ప్యాక్ వేసుకొని నేను కొంచెం సెమీ డ్రై అయ్యేంత వరకు అయితే ఉంచాను అనమాట. మొత్తం డ్రై అవ్వకుండా జస్ట్ కొంచెం లిటిల్ బిట్ అయ్యేంత వరకు. అక్కడ మెన్షన్ చేశారనమాట, సెమీ డ్రై అయ్యాక టోనర్ తో కొంచెం మసాజ్ చేసుకోండి అనేసి. సో నేను కొంచెం టోనర్ తీసుకొని ఫేస్ ప్యాక్ మీద అప్లై చేసేసి కొంచెం సేపు మసాజ్ అయితే చేశాను ఫేస్ ని. ఈ ఫేషియల్ వల్ల నా ఫేస్ ఏమవుతుందో తెలియదు కానీ నాకైతే స్మెల్ సూపర్ గా నచ్చేసింది, అంత మంచిగా ఉందన్నమాట స్మెల్. సో అలాగే కొంచెం సేపు లీవ్ చేసేసి ఇంకా వెట్ క్లాత్ తీసుకొని క్లీన్ చేసేసాను నీట్ గా ఆ ఫేస్ ప్యాక్ ని కూడా. ఆల్మోస్ట్ మన ఫేషియల్ ఎండ్కి వచ్చేసింది అనమాట. ఇంకా లాస్ట్ స్టెప్ వచ్చేసి స్టెప్ 6 అనమాట. ఇది వచ్చేసి సీరం అప్లై చేయాలన్నమాట. వాళ్ళే ఇచ్చారు మనకి. సీరం స్మెల్ ఉందండి, ఎంత బాగుందో అసలు. ఇదే అనమాట ఆ సీరం. కొంచెం జెల్ లిక్విడ్ లా ఉంది, అంత లిక్విడ్ అని అనలేము, కొంచెం జెల్ లిక్విడ్ గా ఉంది. సో అంతే అనమాట. ఇది అప్లై చేసేసి ఇంకా ఫేస్ ని లీవ్ చేసేసేయడమే, ఇంకా మనం ఏం వాష్ చేయబడలేదు. సో నాకు విషయం అయితే తెలుసు అనమాట, ఫేషియల్ చేసుకున్నాక 1 day సోప్ యూజ్ చేయకూడదు కదా. సో నేను కూడా యూజ్ చేయలేదు. సో నేను ఆ పాయింట్ అయితే కరెక్ట్ గా ఫాలో అయ్యాను. సో ఇదే అనమాట నా ఫస్ట్ సెల్ఫ్ ఫేషియల్ ఎక్స్పీరియన్స్. సో అంతే అనమాట ఈ వీడియో. ఇంతకీ నా ఫేషియల్ ఎక్స్పీరియన్స్ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. సో అలాగే లైక్ చేసేయండి. బై బాయ్.